పచ్చని కొండల మధ్య ఉన్న ఒక నిశ్శబ్ద గ్రామంలో రాము అనే వృద్ధ కుంచెవాడు ఉండేవాడు. అతను పేదవాడు, కానీ దయగలవాడు. అతను తయారు చేసిన మట్టి గిన్నెలు అందరికీ ఎంతో ఇష్టమయ్యేవి. ఒకరోజు ఒక రహస్యమైన ప్రయాణికుడు అతని దుకాణానికి వచ్చి బంగారంతో చేసిన ఒక గిన్నెను రాముకు ఇచ్చాడు. రాము ఆశ్చర్యపోయాడు. "ఇది నాకు ఎందుకిస్తున్నారు?" అని అడిగాడు. ప్రయాణికుడు చిరునవ్వుతో చెప్పాడు, "ఈ గిన్నె బంగారం కంటే గొప్ప హృదయం కలవాడికి చెందుతుంది." రాము తడబడుతూ అన్నాడు, "నేను ఇలాంటి ధనాన్ని స్వీకరించలేను. నేను గిన్నెలు సంపద కోసం కాదు, ఇతరులకు సేవ చేయడం కోసం తయారు చేస్తాను." ప్రయాణికుడు తల ఊపి వెళ్ళిపోయాడు. బంగారు గిన్నెను రాముని అలమరలో ఉంచి రోజులు గడిచాయి. దూరదూరాల నుండి ప్రజలు వచ్చారు, కానీ వారు బంగారు గిన్నె కోసం కాదు, రాముని సాధారణ మట్టి గిన్నెల కోసం. వారు అన్నారు, "నీ గిన్నెల్లో ఒక వెచ్చదనం ఉంది. అవి మన ఇంటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాయి." ఒక వర్షపు రాత్రి ఒక ఆకలితో ఉన్న చిన్నారి రాముని తలుపు తట్టింది. రాము ఆలోచించకుండా ఆమెకు ఆహారం వడ్డించాడు, అదే బంగారు గిన్నెలో. మరుసటి ఉదయం ఆ గిన్నె మట్టిగా మారిపోయింది. కాని ఒక అద్భుతం జరిగింది. రాముని చిన్న దుకాణం బంగారు వెలుగుతో మెరిసింది. అతని దయ మొత్తం గ్రామాన్ని మార్చేసింది. ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడం ప్రారంభించారు. చిరునవ్వులు పంచుకున్నారు, ప్రేమతో జీవించారు. బంగారు గిన్నె లేకపోయినా దాని కథ ప్రతి హృదయంలో నిలిచిపోయింది. నీతి: నిజమైన సంపద బంగారంలో కాదు, మనం ఇతరులపై చూపే దయలో ఉంది.